వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. వారిని అద్దంకి వైసీపీ ఇన్ఛార్జి పాన్ హనుమిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాక రోడ్లు, డ్రైనేజీ కాలువలు, ఇక ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, నవరత్నాలు కార్యక్రమం ద్వారా చెప్పిన హామీల కంటే చెప్పని హామీలు ఎన్నో నెరవేర్చి 99% అభివృద్ధి చేశారని, అందుకు మనమందరం రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అద్దంకి శాసనసభ్యులుగా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. నేను అద్దంకి నియోజకవర్గం ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానని, ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా నన్ను నేరుగా వచ్చి కలవచ్చని ఆయన పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపారు. ఇక నుండి మనకి ఎలక్షన్ల టైం తక్కువగా ఉన్నందున అద్దంకి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు నా తమ్ముడు నరసింహారెడ్డి ఎల్లవెల్లలా మీకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటారని, మీకు ఎప్పుడు ఏ అవసరమైనా ఏ కష్టమైనా వచ్చినా నేరుగా పార్టీ కార్యాలయానికి వచ్చి మా తమ్ముడు నరసింహారెడ్డి దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి, బివి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఎస్తేరమ్మ, వార్డు కౌన్సిలర్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వివిధ వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. మన పార్టీలో చేయడానికి సిద్ధమయ్యారు. అందరూ కూడా పేరు పేరున పిలుస్తాం. వచ్చి అన్న చేత పండగ వేయించుకొని అధికారికంగా మన పార్టీలో చేస్తే అందరం కూడా సంతోషపడతాం. పండగలు వేసుకునే క్రమంలో మీ అందరూ కూడా చప్పట్ల ద్వారా వారిని అందరినీ కూడా మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుకుంటూ, మొట్టమొదటిగా బొమ్మ గాంధీ గారు వారిని దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. గాంధీ గారండి, గుమ్మా గాంధీ గారు రండి. దారి వండి దయచేసి. గుమ్మా గాంధీ గారు ఎటుపోతున్నావు అక్కడ ఎక్కడా లేవు. పక్క రాష్ట్రంలో ఎలక్షన్స్ అప్పుడే చెప్పి ఉన్నారు మంత్రులు కానీ అందరూ కూడా. ఏపీలో ఉండే అంటే సంక్షేమ పథకాలు మేము పెట్టలేదు కానీ మేము కూడా పెడుతున్నాం అని అన్నారు. అలాంటి జనరల్గా ఎవరు చెప్పరు. అలాంటి చెప్పిన ఆ మంత్రులకి జగన్మోహన్ రెడ్డి గారికి చూడండి, మనందరం ఖచ్చితంగా ఆలోచన చేసి రేపు రాబోయే ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో నేను ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నందిగం సురేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. మనందరం కలిసిగా గట్టిగా ప్రయత్నం చేస్తే మనం ఖచ్చితంగా విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇద్దామండి. నేను కూడా మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెడతాను. మీ అందరి బాధలు కూడా, మీ అందరి కష్టాలు కూడా నేను అక్కడ అసెంబ్లీలో వినిపిస్తానని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.